ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశం మానకూడని దేవుని విషయాలు. ఎందుకనగా దేవుడు మనల్ని మానక కాపాడుచూ ఉన్నాడు. మనం అనేకమైన విషయాల్లో మానివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు, మన ప్రేమించే దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మానక ఆయన మనల్ని కాపాడుచూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క బిజీ లైఫ్లో అనేక సార్లు దేవుని కార్యాలని, దేవుని సన్నిధిని మనం మానివేస్తూ ఉంటాం. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండడం కూడా మనకు తెలియకుండానే మనం మానివేస్తుంటాం. కానీ మన ప్రభువు, మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోయేవాడు కాడు. ఆయన కృప చూపడంలో ఆయన ఎన్నడూ కూడా మానక మనకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. నేను వారికి మేలు చేయుట మానకుడినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించుదును. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం గమనిస్తే, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుదును అని ప్రభు అంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటో ఆ నిబంధన తెలుసా? మానక మేలు చేస్తాను అని. నిజంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత అమితంగా ఉందో దాన్ని మనం గ్రహించవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో సారాంశం సత్యాన్ని కనుక మనం గమనిస్తే, మానక ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, మానక మనకి మేలు చేసే దేవుడు అనే సత్యాన్ని మనం అందరూ కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో అనేకటువంటి సత్యాలు, విలువైనటువంటి సంగతుల్ని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు రాసించారు. మనం దేవుని యొక్క విషయాల్ని అనేక సార్లు మానివేసినప్పటికీ, మనం ఆయన కార్యాలని లెక్క చేయనప్పటికీ, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సన్మార్గంలోనికి వస్తావని, ఆయన హత్తుకుని జీవిస్తావని, ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉంటావని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో మానివేయవలసినవేంటి, మానకుండా చేయాల్సినవేంటి అనే విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. కొన్ని మన వ్యక్తిగత జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో మానివేయవలసినవి ఉన్నాయి. శరీర కార్యాలని మానివేయాలి, మనలో ఉన్నటువంటి అబద్ధమును మానివేయాలి, మనలో ఉన్నటువంటి దుష్టత్వమును, ద్వేషమును, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని మనం మానివేస్తే గనక మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం మానకుండా ఆయన సన్నిధిలో కలిగి ఉండాల్సినటువంటి దైవికమైనటువంటి గుణలక్షణాలని కొన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉన్నటువంటి సత్యాన్ని ఒక మాటను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఇక్కడ 4 జీవులు ఉన్నాయంట. ఆ యొక్క ప్రతి జీవికి 6 రెక్కలున్నాయి. ఈ 6 రెక్కలు కలిగినటువంటి ఈ 4 జీవులు కూడా ఏం చేస్తున్నాయంటే ప్రభుని స్తుతిస్తున్నాయి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని కొనియాడుతూ ఆరాధన చేస్తూ ప్రభుని మహింపరుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్రభుని ఆరాధన చేస్తున్నారు? ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డ ప్రకారంగా మానక రాత్రింబగులు, రాత్రి సమయాల్లోనూ పగలు సమయాల్లోనూ ప్రతి సమయంలో కూడా వారు ఏం చేస్తున్నారంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఈరోజు మీరు, నేను మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి దైవీకమైనటువంటి గుణలక్షణం, మొట్టమొదటి గుణలక్షణం ఏంటంటే మానక ప్రభుని స్తుతించాలి. ఈరోజు స్తుతించే సహోదరుడివైనా, ఈరోజు స్తుతించే సహోదరివేనా, ఈరోజు నీ జీవితంలో, నీ కష్ట సమయాల్లో, నీ నష్ట సమయాల్లో, ఉదయకాల సమయంలో, సాయంత్రం వేళలో, మధ్యాహ్న సమయంలో ప్రభుని స్తుతించే అనుభవం నీకుందా?
స్తుతి ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటాం. నువ్వు స్తుతించినప్పుడు గొప్ప ధైర్యంతో నువ్వు నింపబడతావు. స్తుతిలో అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభుని స్తుతించే అనుభవం నీకుందా? ప్రభుని ఆరాధన చేసేటువంటి అనుభవం ఉందా? ఈ 4 జీవులు కూడా కలిసి ప్రభుని మహింపరుస్తున్నాయి. రాత్రి మగులు ఆయన ఆరాధన చేస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో, ఉదయం వేళలో, సాయంత్రం వేళలో, రాత్రులు నువ్వేం చేయొచ్చు అంటే ప్రభుని స్తుతించవచ్చు. ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధన చేస్తూ నీ సమయాన్ని గడపాలి. మానక ప్రభుని స్తుతించాలి, మానక ప్రభుని ఆరాధన చేయాలి. స్తుతించే నాలుక మనకు ఉండాలి. స్తుతించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిని గణపరుస్తూ, దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మానక స్తుతించినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనం ఏం చేయాలి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమంటాడంటే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ నేను ప్రార్థన చేయడం మానేస్తే నేను చాలా ఘోరమైనటువంటి పాపం చేసిన వాడునని. అంటే నువ్వు ప్రార్థించుట మానకూడదు. మానక ప్రార్థించే విశ్వాసిగా ఉండాలి, ప్రార్థించే దైవజనుడిగా ఉండాలి, ప్రార్థించే యవనస్తుడిగా నీవు ఉండాలి. నీ గృహంలో, నీ యొక్క కుటుంబ సభ్యుల్లో నీవు ఎవరివైనా సరే ప్రభు సన్నిధిలో మానక ప్రార్థించేటువంటి అనుభవం మనకి కావాలి. మానక ప్రభుని స్తుతించాలి. రెండవదిగా మానక ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనకు కావాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో నిజంగా దైవ సన్నిధిని మన జీవితాల్లో చూడగలుగుతాం. కనుక మీరు నేను కలిసి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధన చేయాలి. అలాగే ప్రభు నామములో ప్రార్థించే అనుభవం, ప్రార్థన చేసేటువంటి దైవీకమైనటువంటి గుణలక్షణాన్ని మనమందరూ కూడా అలవర్చుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన నిజ క్రైస్తవ జీవితంలో మనమందరూ కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి దేవుని దగ్గర నుంచి జవాబుల్ని మనం పొందుకుందాం. మొట్టమొదటిగా మానక స్తుతించాలి, రెండవదిగా మానక ప్రార్థించాలి, మూడవదిగా ఏం చేయాలో చూద్దాం. మానక మనం కలిగి ఉండాల్సినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండ్రి. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే, మానక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారుగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం సెలవిచ్చినటువంటి రీతిలో అనుదినము వాక్యాన్ని ధ్యానం చేయాలి. మానక దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుడు మన కొరకు రాసించినటువంటి దయగలిగినటువంటి మాటల్ని, జీవితాన్ని చక్కదిద్దేటువంటి మాటల్ని ప్రతిరోజు నిత్యము మానక దేవుని వాక్యాన్ని చదివే అనుభవం మనకు అవసరం. ప్రియా దేవుని బిడ్డలారా, మానక స్తుతించాలి, మానక ప్రార్థించాలి, మూడవదిగా మానక వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానించే అనుభవం మనకు కావాలి. ఇస్సాకు సాయంకాల వేళలో ధ్యానం చేసేటువంటి వాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు యొక్క కీర్తనలో కూడా మనం చూస్తుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు దానిని ధ్యానించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మానక మనం ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యములో శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యములో ఆదరణ ఉంది. దేవుని యొక్క వాక్యం నీ బ్రతుకుని చక్కదిద్దేది, నీ అలవాట్లని మార్చగలిగేది, నిన్ను శుద్ధీకరించేది. వాక్యము సబ్బు లాంటిది కనుక నీలో ఉండే మలినాన్ని కడిగి వేస్తుంది. అనుదినము 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 మానక వాక్యాన్ని ధ్యానం చేయాలి. అనుదినము మానక వాక్యాన్ని చదివే అనుభవంలోనికి కావాలి. అంతేకాకుండా నువ్వు చదివిన దానిని, నువ్వు ధ్యానం చేసిన దాన్ని యేసే క్రీస్తుని ప్రకటించారంట ఆదిమ సంఘం. ఈరోజు ఎవరికైనా రక్షకుడు గురించి చెప్పగలుగుతున్నావా? నీ స్నేహితులకే కానీ, నీ బంధువులకే కానీ, నీ ఇరుగు పొరుగు వారికే కానీ ఎవరికైనా సరే యేసే రక్షకుడని, ఆయన విమోచకుడని చెప్పేటువంటి అనుభవంలోనికి మీరు నేను మనము రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక అటువంటి గొప్ప అనుభూతుల్లోనికి మనం వస్తే గనక అందులో గొప్ప సారాంశం,
దైవికమైనటువంటి బలాన్ని, ఆత్మ బలాన్ని మనం పొందుకుంటాం. కనుక దేవుని యొక్క మాటలు మనకి ఇంకా నేర్పించినటువంటి సత్యం ఏంటంటే మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాయించినటువంటి మాటల్ని మనం గమనించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఈ యొక్క మాటలు మనం ఇక్కడ గమనిస్తే మీ విషయంలో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక దైవజనుడు ఎఫెసీ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒక సంఘముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుటుంబ పరంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? మానక 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవాలను కలిగి వారుగా మనం ఉండాలి. కృతజ్ఞులుగా కాదు, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉండాలనేది దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీ పట్ల చేస్తున్న మేళ్లను బట్టి, దేవుడు నీ పట్ల చూపుతున్న అనుదిన కృపను బట్టి దేవుని సన్నిధిలో మీరు, నేను, మనము ఏం చేయాలంటే మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞత అనేటువంటి అనుభవంలోనికి మనమందరూ కూడా రావాలి అనేది దైవ సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియా దేవుని బిడ్డారా, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవంలో మనం అందరూ కూడా ఉండాలి. ఇంకా మనం ఏం చేయాలి అంటే కీర్తన గ్రంథం 34వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట గమనించాల్సింది ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదికి దానిని వెంటాడము. ఇక్కడ ఏం చేయాలంట? కీడు చేయటం మానివేయాలి. మరి ఏం చేయాలి అని వాక్యం సెలవిస్తుంది, లేకుంటే ఏ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది? మానక మేలు చేసేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. మానక స్తుతించాలి, మానక ప్రార్థించాలి, మానక వాక్యాన్ని ధ్యానం చేయాలి, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా మానక ఇతరులకు మనం మేలు చేసే అనుభవంలోనికి రావాలి. ఇతరులకు మనం మేలు చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మేలు చేసి శ్రమ పడుట మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఇతరులకు మేలు చేసిన అనుభవం నీకుందా? ఏదో సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి మేలు చేసి ఆగిపోవడం కాదు. నీ అనుదిన జీవితంలో నీ ద్వారా, నీ ఆలోచనలు ఇతరులకి మేలు కలిగించాలి. నీ మాటలు ఇతరులకి మేలు కలిగించాలి. నీ క్రియలు, నీ భక్తి జీవితం, నీ విశ్వాసం, నీ యొక్క దైవికమైన గుణలక్షణాలు నీ కుటుంబం ద్వారా, వ్యక్తిగతంగా మన యొక్క సంఘము ద్వారా, లేకుంటే నువ్వు ఆరాధించేటువంటి ఆ మందిరము ద్వారా ఇతరులకి మేలే జరగాలి, మేలే కలగాలి. మీ యొక్క జీవితంలో మానక మేలు చేసేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకంటే నీతి సూర్యుడైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి ప్రభు మన పట్ల మానక మేలు చేయాలని మనతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన అంతగా మనం ప్రేమిస్తున్నందుకు ఆయన బిడలముగా, ఆయనకు ప్రతినిధులముగా, ఆయనకు సాక్షులముగా ఉండేటి కొరకే ఆయన పోలికలో చేయబడి మనము ఆయన స్వరూపంలోనిగా మార్చబడడానికి ఇష్టపడుతున్నటువంటి మీరు, నేను, మనము చేయాల్సినటువంటి సత్యం ఏంటంటే మానక మేలు చేసే అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కనుక అటువంటి అనుభవాలు మన జీవితాలు కనుక ఉంటే నిజంగా మనం దీవించబడతాం, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇంకా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మానక దేవునిని అనుసరించాలి అని యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడింది. ఏమి అనుసరిస్తున్నావు ఈరోజు? నీవు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నావా? లోకముంటే పోకడులు, లోకముంటే సాంప్రదాయాలు, లోకముంటే ఆచారాలు, లోకముంటే కట్టడలు, లోకముంటే మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి పితృ పారంపర్యమైనటువంటి క్రియలను నువ్వు ఆచరిస్తూ కాలయాపన చేస్తున్నావా? నీవు నేను అనుసరించాల్సింది మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనమందరూ కూడా గ్రహించవలసినటువంటి వారమైన లోకాన్ని అనుసరించ, లోకపు పోకడులను అనుసరించొద్దు. లోకంలో లేటెస్ట్ గా ఉన్నటువంటి వాటిని మనం అనుసరిస్తూ ఉంటాం. మనం అనుసరించాల్సినటువంటి సత్యం ఏంటి తెలుసా? ప్రియా దేవునులారా, దేవునిని అనుసరిద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, ప్రార్థనని అనుసరిద్దాం, దేవుని కృపని అనుసరిద్దాం. దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా మనం అనుసరించగలిగితే దానికి మించినటువంటి మరి ఒక్కటి ఏది కూడా లేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ప్రభుని అనుసరించినటువంటి అనుభవంలోనికి రావాలని వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, మానక ఆయన సన్నిధికి రావాలి.
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి రాలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ నేను గ్రహించాల్సింది ఏంటంటే, నీకు సమయం ఉన్నప్పుడు కొలది నువ్వు ప్రభు సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి. కొందరు మానివేస్తున్నారంట, కానీ మీరు నేను అలా మానక దేవుని దైవ సన్నిధిని కలిగి ఉండాలి. గృహంలో కానీ, ప్రార్థనా స్థలాలకు కానీ, దేవుని మందిరంలోని కానీ మానక ఆయన సన్నిధికి వచ్చి నువ్వు పురుకొల్పబడాలి, హెచ్చరింపబడాలి. దేవుని సన్నిధిలో రూపాంతరము చెంది ఒక బలమైనటువంటి సాక్షిగాను, వధువు సంఘముగాను సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. చాలా మంది వారి జీవితాల్లో స్తుతి చెప్పడం మానేశారు, ప్రార్థన చేయడం మానేశారు, వాక్యాన్ని చదవడం మానేశారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేశారు, ఇతరులకు మేలు చేయడం మానివేశారు, ప్రభుని అనుసరించడం మానివేశారు, ఆయన సన్నిధికి క్రమంగా హాజరయ్యే విషయంలో మానివేశారు. ప్రియ దేవులారా, ఆ విధంగా ఉండకుండా మానక ప్రభు సన్నిధికి రండి, మానక ప్రార్థన చేయండి, మానక వాక్యాన్ని చదవండి, మానక దేవుని సన్నిధిలో స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండు, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు దేవుడు మానక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదిమ సంఘములో లేకపోతే కొత్త నిబంధన సంఘంలో రాయబిడ్డడు ఒక్క మాట చెప్పి ఈ యొక్క మాటలని నిన్ను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టుతురి, వాటిని మానక వీటిని చేయవలసినను. కొత్త నిబంధన సంఘములో మత్తయి భక్తుడు రాసినటువంటి సత్యాన్ని కనుక మనం గమనిస్తే, ఆనాడున్నటువంటి ప్రజలు ఏం చేశారంటే పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను వారు దశమ భాగాలు చెల్లిస్తూ వచ్చారు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలను మర్చిపోయారు, విశ్వాసాన్ని మర్చిపోయారు, న్యాయాన్ని మర్చిపోయారు, కనికరాన్ని మర్చిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని మానక వీటిని చేయవలసి ఉండినని సత్యము దేవుని యొక్క మాటలు మనకు నేర్పిస్తున్నాయి. ఈరోజు మన నిజ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మీరు నేను మనం కలిగి ఉండవలసినటువంటి సత్యాన్ని మనం అవలంబించుకోవాలి. దేవుని హత్తుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినటువంటి వారిగా మనం ఉండగలిగితే వాక్యములోటువంటి సత్యం, వాక్యములోటువంటి సారాంశం మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలని మేలుకొలిపేదిగా ఉంటుంది. కనుక మానక ప్రభుత్వంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. దేవుడు మన జీవితంలో కోరుతున్నటువంటి విషయాలు అవే. కొన్ని పరిస్థితులు నీ జీవితాల్లో దేవుని పైన ఆధారపడకుండా ఉండడం కొరకు నిన్ను లోకానుసారంగా తీసుకుని వెళ్ళిపోతాయి. మనం అట్టి రీతిగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నటువంటి వారమై, వాక్యానికి లోబడి, వాక్యానికి విధేయులమై మనమందరూ కూడా కలిసి ఆయన మార్గములో ముందుకు కొనసాగవలసినటువంటి వారమైన మానక ప్రభుత్వంలో నమ్మకం కలిగి ఉందాం. ఆ దేవుడు మనల్ని మానక మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను పొందుకున్నట్లుగా దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకోండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా తండ్రి, ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి బిడ్డలని మీరు కనికరించండి. మానక మేము ఏం చేయాలో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. మా ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలు చక్కదిద్దుకోవడానికి మానక నీ సన్నిధిలో ప్రార్థించి, స్తుతించి, ధ్యానం చేసి, కృతజ్ఞతాస్తుతులు చెప్పి, నేను అనుసరించి ప్రభా నీ సన్నిధిలో కనబడుటకు తగిన కృపను మీరు మాకు దయచేయండి. అటువంటి ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి గుణలక్షణాలు మేము అలవర్చుకుని వాక్యానుసారంగా జీవించుటకు మీరు మాకు నేర్పించండి. ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించండి. వాక్యపు వెలుగులో వారి ఆత్మీయ జీవితాలను చక్కదిద్దండి. నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచండి. ఇంతవరకు నేను మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బలపరచుటకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా మీరు ఆశీర్వదించమని, మీరే దర్శించమని, బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. నజరేత్ ప్రేయర్ హాల్ తాండూర్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీ కుటుంబానికి ఎంతో మేలు కలిగించేవిగా ఉన్నాయని మీరు చెప్తుండడం, మీరు ఫోన్లో మాట్లాడడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా ఎక్కువగా దేవునికి మహిమార్థకరమైనటువంటి కార్యక్రమాలు ఈ రీతిగా చేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.